కుక్కను చూసిన అనుభవం ఉన్న బాలుడు గాడిదని చూసి దానికి కూడా 4 కాళ్ళు ఉండటం వల్ల దానిని కుక్క అని పిలవడం ఏమని అంటారు? యువర్ ఆన్సర్ సాంశీకరణం. అంటే స్కీమాటాలు మార్పులు రావడానికి ప్రధానంగా 2 ప్రక్రియలు ఉంటాయి కదండి. అనుకూలత, వ్యవస్థీకరణం. అనుకూలత అంటే పరిసరాలతో ప్రత్యక్షంగా పరస్పర చర్యలు జరపడం వల్ల మనకి కొత్త స్కీమాటాలు అనేవి ఏర్పడతాయి. అందులో మళ్ళీ 2 ప్రక్రియలు ఉంటాయి. సాంశీకరణం, అనుగుణ్యం. సాంశీకరణం అంటే ప్రత్యక్షం ద్వారా తెలుసుకున్న అంశాలేమో పాత అంశాలతో జత కలిపి రెండింటిని ఒకే రకంగా ఆలోచిస్తాం అన్నమాట. అంటే ఇక్కడ మనం తేడాని అనేది గుర్తించలేము. అందుకే కుక్కను చూసి అనుభవం ఉన్న బాలుడు ఏం చేస్తాడు, గాడిదకి కూడా 4 కాళ్ళు ఉన్నాయి కాబట్టి దానిని కూడా కుక్కనే అనుకుంటాడు. ఇక్కడ స్కీమాలో ఎలాంటి పరివర్తన అనేది జరగదు. అదే అనుగుణ్యం అనుకోండి, ప్రత్యక్షం ద్వారా తెలుసుకున్న అంశాలు పాత అంశాలతో వేరు చేసి చూస్తారనమాట. అంటే వాటి మధ్య తేడాలన్నీ గుర్తించగలుగుతారు. అంటే స్కీమాటాలో మార్పు అనేది జరుగుతుంది. ఇక్కడ కుక్క వేరు గాడిద వేరు అని ఇక్కడ అర్థం చేసుకోగలుగుతారనమాట. కొత్త పరిస్థితులను అర్థం చేసుకునే విషయాలను అవగాహన చేసుకోవడాన్ని సంశ్లేషణం అంటాం. అదే కొత్త పరిస్థితులతో సర్దుబాటు చేసుకోవడాన్ని అనుగుణ్యం అంటాం. అదే వ్యవస్థీకరణం అనుకోండి, అంటే ఇతరుల ద్వారా సమస్యను పరిష్కరించుకునే స్థాయి నుంచి మనంతట మనమే సమస్యను పరిష్కరించుకోగలిగే స్థాయికి రావడాన్ని వ్యవస్థీకరణం అంటారనమాట. అంటే ప్రారంభంలో సరళంగా ఉండే ప్రవర్తన క్రమేణా ఉన్నత ప్రవర్తనగా మారుతుందన్నమాట. ప్రాణం లేని వాటికి ప్రాణం ఆపాదించడాన్ని ఏమంటారు? యువర్ ఆన్సర్ సర్వాత్మకవాదం అండి. అంటే ఇక్కడ పిల్లలు తాము ఆడుకునే బొమ్మలకు స్నానం చేయించడం అలాంటివి చేస్తారు. అదే అహంకేంద్రవాదం అనుకోండి, ప్రపంచమంతా కూడా తన చుట్టే కేంద్రీకరించబడి ఉందని అనుకుంటారనమాట. అలాగే పదిలిపరుచుకునే భావన లోపం అంటే మార్పుని గ్రహించలేరనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2 సమానమైన గాజు గ్లాసులో మనం వాటర్ వేసామనుకోండి, 2 సమానమని చెప్తారు. అదే గ్లాసులో వాటర్ కొంచెం పొడవుగా ఉన్న గ్లాసులో వేస్తే పొడవుగా ఉన్న గ్లాసులో వాటర్ ఎక్కువగా ఉందని చెప్తారనమాట. అక్కడ వాళ్ళు మార్పుని గ్రహించలేరనమాట. అవిపర్యాత్మక భావన లోపం అంటే వాళ్ళు భిన్నంగా ఆలోచించలేకపోవడాన్ని మనం అవిపర్యాత్మక భావన లోపం అంటామండి. అంటే ఇక్కడ ప్రతి తార్కిక భావం అనేది ఉండదు, ఓన్లీ ఏకమితి లక్షణం మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి నుంచి స్కూల్కి దారి అడిగితే చెప్పగలరు, మళ్ళీ స్కూల్ నుంచి ఇంటికి దారి అడిగితే వాళ్ళు చెప్పలేరు తిరిగి. దీన్ని మనం అవిపర్యాత్మక భావన లోపం అని అంటాం. కోల్బర్గ్ తన సిద్ధాంతంలో ఎన్ని నైతిక వికాస స్థాయిలను గుర్తించాడు? యువర్ ఆన్సర్ మూడండి. నైతిక వికాస స్థాయిలు అయితే 3, అది దశలను అడిగితే 6. ప్రతి స్థాయికి 2 ఉపదశలు ఉంటాయి. మొత్తం 6 దశలు, 3 స్థాయిలు అనమాట. మొదటిది పూర్వ సంప్రదాయ స్థాయి అండి. అందులో దశలు విధేయత శిక్ష ఒకటి, సహజ సంతోష అనుసరణ దశ ఒకటి. రెండవది సంప్రదాయ నైతిక స్థాయి. అందులో మంచి బాలుల నీతి అండ్ అధికారం, సాంఘిక క్రమ నిర్వహించే నీతి. మూడవదేమో ఉత్తర సంప్రదాయ స్థాయి. అందులో మొదటిది ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు, ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్టనీతి. రెండవదేమో వ్యక్తిగత సూత్రాలు, అంటే ఆత్మసాక్షిపై దృష్టి నిలుపుట అనమాట. మొత్తం 6 దశలు, 3 స్థాయిలు. చోమ్స్కీ ప్రకారం భాషాపరమైన సామర్థ్యం పుట్టుకతోనే వచ్చే సామర్థ్యం. దీనిని వీరు ఇలా పేర్కొన్నారు: యువర్ ఆన్సర్ లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైస్, LAD అనమాట. మిగతా 3 కూడా అతని యొక్క గ్రంథాలండి. LAD అనేది వీరి భాషా వినికిడి గురైనప్పుడు LADలు పనిచేయడం అనేది ప్రారంభిస్తాయి అన్నమాట. చోమ్స్కీ ప్రకారం భాష అనేది ఆర్జింపబడుతుంది, అది పియాజే ప్రకారం భాష నేర్పబడుతుంది. వాస్తవిక ఆత్మభావనకు ఆదర్శ ఆత్మభావనకు మధ్య ఉండే భేదాన్ని ఏమని పిలుస్తారు? యువర్ ఆన్సర్ అంతరం అండి. అది భేదం లేకపోతే దాన్ని అంతరాహిత్యం అంటారు. వాస్తవిక ఆత్మభావన అంటే వ్యక్తి ప్రస్తుతం ఎలాంటి ఆత్మభావన కలిగి ఉంటారో దానిని. అదే ఆదర్శ ఆత్మభావన అంటే వ్యక్తి భవిష్యత్తులో తను ఎలా ఉండాలనుకుంటున్నారో దానిని ఆదర్శ ఆత్మభావన అంటారు. రోజర్స్ ప్రకారం వ్యాకులతను కలిగజేసేది ఆత్మభావంలోని ఒడిదుడుకులే అన్నమాట.
ఎరిక్సన్ ప్రకారం మధ్య వయోజన దశలో అహం ఎదుర్కొనే క్లిష్ట పరిస్థితిని యువర్ ఆన్సర్ ఉత్పాదకత స్తబ్దత అండి. అదే కౌమార దశలు అనుకోండి, పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. పూర్వ వయోజన దశ సన్నిహితం, ఏకాంతం. పరిపక్వత దశలో సమగ్రత లేదా సమర్థత, నిరాశ అన్నమాట. ఇవన్నీ క్లిష్ట పరిస్థితులు. అసంపూర్ణ ఉద్దీపనలను అర్థవంతంగా చూడటం అనేది ప్రత్యక్షం యొక్క ఏ నియమానికి చెందుతుంది? యువర్ ఆన్సర్ పూరణ నియమం అండి, లేదా దీన్ని సమగ్రత నియమం అంటారు. ఉద్దీపనలను అవరళంగా అమరిస్తే అర్థం ఏర్పడితే దానిని అవిరళ సాంతత్య నియమం అంటారు. అలాగే దగ్గరగా ఉన్న ఉద్దీపనలను ఒక సమూహంగా చూస్తే దానిని సామీప్య నియమం అంటారు. ఒకే విధంగా ఉండే వాటిని ఒక సమూహంగా చూస్తే దానిని సారూప్యత నియమం అంటారు. ఈ క్రింది వానిలో నూతన సృష్టికి సంబంధించిన ఆలోచన ఏది? యువర్ ఆన్సర్ విభిన్న ఆలోచన అండి. దీనినే సృజనాత్మక ఆలోచన అని కూడా అంటాం. అంటే ఉన్నదానిలో మార్పులు చేసి చెప్పడం, ఒక సమస్యకు అనేక పరిష్కారాలు చెప్తే విభిన్న ఆలోచన. అదే సమైక్య ఆలోచన అనుకోండి, దీన్ని సాంప్రదాయక ఆలోచన అని కూడా అంటాము. ఇది తెలివికి సంబంధించింది, ఉన్నది ఉన్నట్లుగా చెప్తాం, ఒక సమస్యకు ఒకే పరిష్కారం. అదే అమూర్త ఆలోచన అనుకోండి, దీన్ని భావనాత్మక ఆలోచన అంటాం. అమూర్త అంటే మన కంటికి కనిపించలేనివి, నిజాయితీ, గొప్పదనం, పాపం ఇలాంటి వాటి గురించి ఆలోచించడం, అంటే తెలియని వాటి గురించి ఆలోచించడం అమూర్త ఆలోచన. స్వైర ఆలోచన అంటే ఇది అనిర్దేశిత ఆలోచన అంటాము. అంటే లక్ష్యరహితంగా ఆలోచిస్తూ ఊహాలోకంలో విహరించడాన్ని స్వైర ఆలోచన అని కూడా అంటాం అన్నమాట. మంచి అమ్మాయి అనిపించుకోవటానికే పొరిగింటి వారు చెప్పిన పనులను చేసే శ్రావణి కోల్బర్గ్ ప్రకారం ఏ దశలో ఉన్నట్లుగా భావించవచ్చు? యువర్ ఆన్సర్ 3వ దశ అండి. ఇది 2వ సాంప్రదాయిక నైతిక స్థాయి అనమాట. ఈ దశలో శిశువు దృష్టి తన సొంత శరీరం నుంచి వస్తువులపైకి మారుతుంది. యువర్ ఆన్సర్ ద్వితీయ వృత్తాకార స్పందనలు 4 to 8 months అనమాట. అదే ప్రాథమిక వృత్తాకార స్పందనలు 1 to 4 monthsలో అంటే శిశువు తనకు తృప్తినిచ్చే కృత్యాన్ని తిరిగి చేయడం నేర్చుకుంటాడు. అదే ద్వితీయ వృత్తాకార స్పందనల సమన్వయం అనుకోండి 8 to 12 months అనమాట. అంటే వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది ఈ దశలో. అంటే తన ఎదుట ఆ వస్తువు లేకపోయినా ఆ వస్తువు ఎక్కడో దగ్గర ఉంటుందని శిశువుకి అనిపిస్తుంది అనమాట, పరిజ్ఞానం ఉంటుంది. అంటే శిశువు ప్రవర్తన ఉద్దేశపూర్వకంగా ఒక లక్ష్యం దిశగా సాగుతుంది. అదే తృతీయ వృత్తాకార స్పందనలు అంటే 12 to 8 months అండి, 18 months. అంటే నవ్యత, జిజ్ఞాసతో కూడుకున్న దశ అనమాట ఇది. అంటే వస్తువు లక్షణాలు తెలుసుకోవడానికి యత్నదోష పద్ధతులను ఉపయోగిస్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఈ పెరుగుదల వికాసం పార్ట్ 1 కూడా చేశారండి. అది ఈ పార్ట్ 2 రెండు చూస్తే మీకు పెరుగుదల వికాసం టోటల్గా రివిజన్ చేసినట్లు అయిపోతుంది. సైకాలజీ అభ్యసనం అయిపోయింది, మూర్తిమత్వం కూడా అయిపోయింది. పెరుగుదల వికాసం ఈ వీడియోతో అయిపోతుంది. నెక్స్ట్ వేరే చాప్టర్ స్టార్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ.